జై శ్రీరామ్ అందరికీ. నేను ఈరోజు హెన్నా కలపడము, హెన్నా పెట్టడము, మనం కూడా కొన్ని బ్యూటీకి సంబంధించిన విషయాలు కూడా కొన్ని మాట్లాడుకుందామండి. ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ ఉంది. దయచేసి మీరు అందరు స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో మీకు ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుస్తవి. మన బ్యూటీకి సంబంధించినవి కానీ, హెన్నాకు సంబంధించినవి కానీ అన్ని విషయాలు తెలుస్తవి. అయితే హెన్నా మాత్రం మన దగ్గర మంచి రిజల్ట్ ఉంటుందండి. మనకు దాదాపు ఇప్పుడు నేను పార్లర్ ఓపెన్ చేసినప్పటి నుంచి దాదాపు 25-28 ఇయర్స్ నుంచి కూడా మనకు ఈ హెన్నా కోసం అయితే అభిమానులు ఉంటారండి. అది మన దగ్గర హెన్నా చాలా బాగుంటుంది. చిన్నగా ఉన్నప్పటి నుంచి పెట్టుకునే అమ్మాయిలు, అంటే పెళ్ళి కాకముందు పెట్టుకునే అమ్మాయిలు, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ అమెరికా అలాగ వెళ్ళిన అమ్మాయిలు కూడా మనకి ఇప్పటికి కూడా మన దగ్గర ఒక్కొక్కరు 5 కిలోలు 10 కిలోలు హెన్నా తెప్పించుకొని వాళ్ళు స్టోర్ చేసుకుంటారా, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటారా నాకు తెలియదు, కానీ ఒక్కొక్కరు 5 కిలోలు 10 కిలోలు తీసుకుపోయే అమ్మాయిలు కూడా ఉన్నారండి. ఇప్పటికి కూడా మన దగ్గర హెన్నాకు మంచి వాల్యూ ఉంది. అయితే హెన్నా కలపడం అంటే మన అన్ని న్యాచురల్ ప్రొడక్ట్సే ఉంటాయండి. మనకు హెన్నా ఇచ్చేవాళ్ళు నాకు దాదాపు 25 ఇయర్స్ నుంచి ఇస్తారు. మంచి క్వాలిటీ హెన్నా ఇస్తారు అన్నట్టు. తర్వాత అన్నీ నేనే కలుపుకుంటా. ఓన్లీ మెహందీ ఆకు పౌడర్ మాత్రమే ఇస్తారు వాళ్ళు. న్యాచురల్గా అన్నీ నేనే కలుపుతానండి. అందులో ఎక్కువ గ్రీన్వి కలుపుతాను. స్పెషల్గా ఫ్రెష్వి కలుపుతాను అన్నట్టు. నేను ఎండబెట్టిన పౌడర్స్ అలా కొనుక్కొచ్చినవి అలాంటివన్నీ కలపను నేను. అయితే ఫస్ట్ మనం టీ డికాషన్, పెరుగు, నిమ్మకాయ. పెరుగు మన దగ్గర ఉన్నప్పుడు నేను స్టోర్ చేసి పెడతాను. అది మజ్జిగ కానీ మనం వెన్నలో నుంచి మజ్జిగ తీస్తాం కదండి, అది కూడా స్టోర్ చేసి పెడతాను. గంజి అన్నం ఉంపుతాం కదా, అందులో గంజి ఉంటే కూడా నేను తలకు పెట్టుకోవడమో, లేకుంటే ఉంటే హెన్నాలు కలుపుకోవడమో, లేకుంటే అంబలు చేసినప్పుడు అందులో పోయటమో ఇలాగ చేస్తాను. గంజి కూడా వేస్ట్గా పడేయనండి. ఎందుకంటే నేను కుక్కర్లో వండను. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా నా జీవితంలో నేను ఇంతవరకు కుక్కర్లో వండలేదు. రైస్ కుక్కర్లో వండలేదు, ప్రెషర్ కుక్కర్లో కూడా వండలేదండి. నేను ఎప్పుడైనా బయటనే వండుతాను. అన్నం వారుస్తాను కూడా. నాకు అలాగా కరెక్ట్గా పెట్టి వండటం అయితే రాదు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు అలాగ ట్రై చేయలేదు. అయితే టీ డికాషన్, పెరుగు, నిమ్మకాయ వేసి రాత్రిపూట నానబెడతానండి. అందులో ఇంకేం కలుపుతానంటే నేను ఉసిరికాయలు, బెల్లము, ఊరేసిన నీళ్ళు ఉంటాయి కదండి, అదొకటి ఉంటుంది తినటానికి. మనము ఆ ఊరేస్తాను ప్రతి సంవత్సరము. అయితే ఊరేసినప్పుడు ఆ ఉసిరికాయ నీళ్ళు, ఆ బెల్లం నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి. అప్పుడప్పుడు ఇలా చేసినప్పుడు స్టోర్ చేసి పెట్టుకొని ఆ నీళ్ళు కూడా వేస్తాను. ఎందుకంటే ఆమ్ల మనకు చాలా మంచిది కాబట్టి. బెల్లం కూడా చాలా మంచిదండి హెయిర్కు. చాలామంది బీర్తో కూడా తలస్నానం చెయ్యాలి అని అంటారు కదా, అది ఒక కండిషనర్ లాగా పనిచేస్తుంది అన్నట్టు. అయితే మనకు బెల్లం నీళ్ళు కూడా అలాగే కండిషనర్ లాగా పనిచేస్తుంది. నేను అందులో ఫ్రెష్ అన్నీ జామాకులు, మందారాకులు, మెంతులు, తర్వాత ఉల్లిగడ్డ, కరివేపాకు ఇలాంటివన్నీ ఫ్రెష్ వేస్తానండి. అయితే చాలామంది ఏమంటారంటే మనకైతే రెడ్గా అవుతుంది, ఎర్రగా మాత్రం అవుతుందండి మంచిగా. అయితే బ్లాక్ ఉన్న వెంట్రుకలు అయితే ఎర్రగా కావండి, వైట్గా ఉన్న వెంట్రుకలు మాత్రమే ఎర్రగా అవుతాయి. అయితే చాలామంది కొన్ని పార్లర్స్లల్లో కలర్ వేయించుకున్నప్పుడు ఏమంటారంటే 6 మంత్స్ ఉంటుందంట, 1 ఇయర్ ఉంటుందంట. అంటే 1 ఇయర్ 6 మంత్స్ వరకు మనకు హెయిర్ గ్రోత్ రాకపోతే ఉంటుందండి. మనకి హెయిర్ గ్రోత్ వస్తే మాత్రము దాన్ని ఎవరు ఆపలేరు. దాన్ని వైటే అంటారు తప్ప బ్లాక్ అయితే కాదు. అది గ్రోత్ అయిన హెయిర్ ఏదైనా కానీ మనకు అది వైటే, మనకు బ్లాక్ రాదు. రూట్ నుంచి వచ్చేది మాత్రం వైట్గానే వస్తుంది. అయితే వాళ్ళు మీకు అలాగ అన్నారు అంటే వాళ్ళు మీకు హెయిర్ గ్రోత్ లేకుంటే ఏదైనా కెమికల్స్ కలుపుతారు. అట్లయితేనే మీకు 6 నెలల వరకు 3 నెలల వరకు హెయిర్ వైట్ కనిపించదు అనేది ఉంటుంది. మీరు ఆల్రెడీ కలర్ వేసిన హెయిర్ మాత్రం వైట్కి కాదండి, మీకు రూట్ నుంచి వచ్చే హెయిర్ మాత్రమే వైట్ అవుతుంది. అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏమంటారు టీ డికాషన్లో కలుపుతారు చూడండి, టీ డికాషన్ కాదు, కాఫీ డికాషన్లో కలుపుతారు కదండి. కాఫీలో అదొకటి ఇదొకటి కలిపి హెయిర్కు రుద్దితే బ్లాక్ అవుతుంది అంటారు. అదే మళ్ళీ ఫేస్ పైన రుద్దితే ట్యాన్ పోతుంది, అది వెళ్ళిపోతుంది అంటారు. బ్లాక్ అంటే హెయిర్కు బ్లాక్ అయ్యింది, ఫేస్కి ఎలా తెల్లగా అవుతుందండి? హెయిర్కు పోతుంది కదా, అలాగే మరి బ్లాక్ మనకు ఫేస్కి పెట్టినప్పుడు పోయినప్పుడు హెయిర్కి కూడా పోతుంది కదా. మరి అలాగే ఎవరైనా మీరు ట్రై చేశారా చూడండి. నేనైతే ట్రై చేయలేదు, నాకు అంత అవసరం రాలేదు, నాకు దాని గురించి తెలుసు. అవంతా ఫాల్స్ కాబట్టి నేను అలాంటివన్నీ నేను నమ్మను.
అందుకోసం అని చెప్పేసి అని చెప్తున్నాను. మీరు కూడా కొంచెం ఐడియాతో చేసుకోండి. ఏది చేసుకున్నా కానీ మీరు మాత్రం ఇలా హెన్నా మాత్రం ట్రై చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు హెయిర్ మంచి బంచ్ లాగా కనిపిస్తుంది, హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, బాగుంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.